ఐ మహా. కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పే టైం అయింది కాబట్టి నేను కొన్ని గ్రీటింగ్ కార్డ్స్ రెడీ చేశాను. నా చిన్నప్పుడు మా అమ్మ నన్ను చాలా అందంగా రెడీ చేసి గ్రీటింగ్ కార్డ్స్, చాక్లెట్స్ ఇచ్చి ఫ్రెండ్స్ దగ్గరికి పంపించేది. అప్పుడు అందరినీ కలిసి గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చి విష్ చేయడం నాకు చాలా బాగా నచ్చేది. నాకు ఎన్ని గ్రీటింగ్ కార్డ్స్ వచ్చాయా, ఎన్ని చాక్లెట్స్ వచ్చాయా అని ఇంటికి వచ్చి కౌంట్ చేసుకునేదాన్ని. మెయిల్స్, వాట్సాప్స్ వచ్చిన తర్వాత ఈ గ్రీటింగ్ కార్డ్స్ అనేవి తగ్గిపోయాయి. నాకు అనిపించింది ఈ ఇయర్ నేనే గ్రీటింగ్ కార్డ్స్ రెడీ చేసి డైరెక్ట్గా ఎందుకు విష్ చేయకూడదు అని. అందుకే ఇలా గ్రీటింగ్ కార్డ్స్ని రెడీ చేసుకున్నాను. న్యూ ఇయర్ అయిపోయిన తర్వాత క్యాలెండర్ లాగా మన గ్రీటింగ్ కార్డ్ కూడా వాళ్ళ దగ్గర అలా మిగిలిపోతుంది. షాప్కి వెళ్ళి గ్రీటింగ్ కార్డ్స్ అడిగితే నన్ను విచిత్రంగా చూసి నవ్వుతున్నారు. మనం ఎంత అప్డేట్ అయినా ఇలాంటి చిన్ని చిన్ని థింగ్స్ చాలా సంతోషంగా అనిపిస్తాయి. మీకు కూడా ఇలా గ్రీటింగ్ కార్డ్స్ మెమరీస్ ఉంటే నాకు షేర్ చేయండి. ఇక ఈ రోజంతా వీటితోనే సరిపోయింది నాకు. తర్వాత కొన్ని అమెజాన్ ఆర్డర్స్ వస్తే వాటిని చెక్ చేసుకుంటూ కూర్చున్నా. న్యూ ఇయర్ అంటే బిర్యానీ అంటే న్యూ ఇయర్ కదా, అందుకే 1 కేజీ చికెన్ తీసుకొచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్, బాదం, క్యాజు, టమాటో, మిర్చి అన్ని కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఈ స్పెషల్ బిర్యానీ చాలా బాగుంటది. ఇలా చేయాలి, పల్లీ చట్నీ లాగా అవుతుంది. చికెన్ ని మ్యాగ్నేట్ చేసుకోవాలి కాబట్టి 2 స్పూన్ల ఉప్పు వేస్తున్నాను, 1 స్పూన్ పసుపు. చికెన్ మ్యాగ్నేట్ కోసం కాబట్టి ఒక హాఫ్ ప్లేట్ కి నేను కారం యాడ్ చేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1.5 స్పూన్ వరకు వేసుకోవాలి. ఇలా కలిపి పెట్టిన చికెన్ నేను అన్నింటికి వాడతాను. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల పెరుగు వేసుకోవాలి. ముందుగా చేసుకున్న పేస్ట్ ని కూడా ఇందులో వేసుకోవాలి. ఇంట్లో నేను మసాలా తక్కువగా వాడతాను. క్యాజు, బాదం పేస్ట్ వేసుకోవడం వల్ల చికెన్ పీస్ చాలా మెత్తగా జ్యూసీగా అనిపిస్తుంది తినేటప్పుడు. ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి చికెన్ కలిపి పెట్టుకుంటే దీన్నే చికెన్ పకోడీకి అండ్ చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై దేనికన్నా యూజ్ చేసుకోవచ్చు. చికెన్ని ఒక 30 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే కలిపిన పేస్ట్ అంతా కూడా చికెన్కి బాగా పడుతుంది. సో హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో ఉంటుంది కాబట్టి ఇప్పుడు బిర్యానీకి ఏం కావాలో చూద్దాం. బిర్యానీ కోసం కాసిన్ని మసాలా దినుసులు తీసుకున్నాను. చికెన్ అయితే మ్యాగ్నేట్ అయిపోయింది. ఇప్పుడు నేను 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. కాస్తంత ఆనియన్స్, మిర్చి కూడా కట్ చేసి పెట్టుకుందాం. ఆయిల్లో ఈ మసాలా దినుసులు వేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా ఇందులో వేసి కాస్తంత సేపు రోస్ట్ చేయాలి. ఉల్లిపాయ కొంచెం పచ్చితనం పోయే వరకు వేగిన తర్వాత మనం చికెన్ ఎంత కావాలో అంత మాత్రమే ఇందులో యూజ్ చేస్తున్నాను. మిగిలింది ఫ్రై కోసం, కబాబ్ కోసం కూడా వాడతాను. సో అందుకనే నేను ఇందులో 1/2 కేజీ చికెన్ వరకు వాడుతున్నాను. చికెన్ ఇందులో వేసి కాసేపు ఉడకనివ్వాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. మా ఇంట్లో దమ్ బిర్యానీ వండినా సరే గ్రేవీ కర్రీ కంపల్సరీ ఉండాలి. అందుకని ఒక 1/2 కేజీ చికెన్ వరకు గ్రేవీ కర్రీ కోసం వాడుతున్నాను. ఇలా చికెన్ మిక్స్ చేసి వాడటం వల్ల చాలా టైం సేవ్ అవుతుంది. బిర్యానీకి వేసిన చికెన్ ఉడికిపోయింది. 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. మ్యాగ్నేట్ చేసినప్పుడు కలిపాం కానీ అది సరిపోదు కనుక మళ్ళీ యాడ్ చేశాను. నేను ఈ గ్లాస్తో 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను. సో గ్లాస్కి గ్లాసున్నర వాటర్ వేస్తున్నాను. అంటే 3 గ్లాస్ వాటర్ యాడ్ చేయాలి. ఇప్పుడు ఇందులో కొలతలు ఎంత బాగా తీసుకున్నా బిర్యానీ మెత్తగా అయిపోకుండా ఉండాలి అంటే బాస్మతి రైస్ అరగంట నానబెడితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్కి చికెన్ మసాలా యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్కి షుగర్ యాడ్ చేశాను. 1 స్పూన్కి పాల మీగడ వేసుకోవాలి. ఇలా వేసుకుంటే బిర్యానీ చాలా కమ్మగా వస్తుంది టేస్ట్. మూత పెట్టి వాటర్ అంతా బాగా మరిగే వరకు ఉంచాలి. చికెన్ గ్రేవీ కోసం నేను వేసిన చికెన్ ఉడికింది కాబట్టి 1 స్పూన్కి సాల్ట్, 1 స్పూన్కి కారం వేస్తున్నాను. कोई तो है खुदा जिसकी दुआ से हो तुम मेरे दिल में सदा, कोई तो है खुदा जिसकी रज़ा से. దీన్ని బాగా కలుపుకొని ఉప్పు, కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని కాస్తంత మసాలా పౌడర్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో నీళ్లు యాడ్ చేస్తే గ్రేవీ అనేది తయారవుతుంది. ఆనియన్స్ ఎక్కువగా వేయడం వల్ల తీపిగా వస్తుంది తప్ప గ్రేవీ టేస్ట్ ఉండదు. ఇలా చేసుకున్న గ్రేవీ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది బిర్యానీలోకి. సిమ్లో పెట్టుకొని చిన్న మంట మీద ఇది బాగా ఉడకనివ్వాలి. బిర్యానీకి వేసిన వాటర్ బాగా మరిగిపోతుంది. ఇప్పుడు ఇందులో రైస్ యాడ్ చేసుకోవాలి. రైస్లో వాటర్ లేకుండా చూసుకొని ఈ నానబెట్టిన బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి.
ఇందులో కాస్తంత కొత్తిమీర చల్లుకొని మూత పెట్టేసేయడమే. స్టవ్ సిమ్లో పెట్టుకొని ప్లేట్ పైన వెయిట్ పెట్టాను. ఒక హాఫ్ అన్ అవర్లో బిర్యానీ అండ్ కర్రీ కూడా రెడీ అయిపోతాయి. ఈరంతా నన్ను భరించినందుకు ఈ 31st మా హస్బెండ్కి నేను ఇలా ట్రీట్ ఇచ్చాను. మంచిగా కబుర్లు చెప్పుకుంటూ టీవీలో ఒక మంచి మూవీ చూస్తూ 31st ఇలా ఎంజాయ్ చేసాం. ఓకే గైస్, అగైన్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ 31st మీరు ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ చేయండి.